యువిక 2025కు ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థులను అభినందించిన ఎంఈఓ దుబ్బాక. ఇస్రో వారి ప్రతిష్టాత్మక యువిక 2025 ప్రోగ్రాంకు ఎంపికైన విద్యార్థులను దుబ్బాక ఎంఈఓ జె. ప్రభుదాస్ అభినందించారు. సిద్దిపేట జిల్లాకు సంబంధించి 3 దుబ్బాక విద్యార్థులు ఎంపికైన విషయం తెలిసిందే. వీరిని మంగళవారం నాడు పాఠశాలకు విచ్చేసిన ఎంఈఓ ప్రభుదాస్ ప్రత్యేకంగా అభినందించారు. యువిక 2025 కార్యక్రమం కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి 12 మంది విద్యార్థులు ఎంపిక కాగా వీరిలో 3 విద్యార్థులు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట మోడల్ స్కూలుకి చెందినవారు కావడం విశేషమని అన్నారు. వేరే రాష్ట్రం 10 మంది పేరు, మన రాష్ట్రం 10 మంది పేరు, అందులో తెలంగాణ సిబ్బంది అందులో మన సంవత్సరం అది మా మండలం నుంచి మా పాఠశాల పిల్లలకి ఇది 10 నుంచి 10 వరకు बोलते ఈరోజు చాలా గర్వకారణమైనటువంటి రోజు. యువిక సైంటిఫిక్ టెంపర్ను డెవలప్ చేసే ఉద్దేశంతో 1,25,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే అందులో మన జిల్లా నుంచే 3 అవార్డులు రావడం, 3 విద్యార్థులు ఎంపిక అవ్వడం, అది కూడా మన పాఠశాల లచ్చపేట ఆదర్శ పాఠశాల నుంచి ఎంపిక అవడం అనేటువంటిది చాలా గర్వకారణమైన విషయం అని సందర్భంగా తెలియజేస్తూ, మరి లచ్చపేట అడ్డ అంటేనే సరస్వతి గడ్డగా ఇక్కడ నిరూపించారు. ఇక్కడ టీచర్ కూడా, గైడ్ టీచర్ కూడా సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేస్తూ జిల్లా స్థాయి సైన్స్ ఫేర్లు, తర్వాత రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ లోపల పిల్లలను పార్టిసిపేషన్ చేస్తూ పిల్లల లోపల నిదానంగా దాగి ఉన్నటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ని ఇంకా విస్తృతపరచినటువంటిది సంతోషించదగిన విషయం. ఈ మధ్య కాలంలో పట్నే బొలారంలోని రాష్ట్రపతి నిలయంలో కూడా వీళ్ళు అవార్డుకు ఎంపిక కావడం అనేటువంటిది చాలా శుభ పరిణామం. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ యువిక సైంటిఫిక్ అవేర్నెస్ కొరకు దరఖాస్తు చేసుకోగానే 3 కూడా సెలెక్ట్ కావడం చాలా సంతోషించదగిన విషయం. ఈ 3 మరి వచ్చే నెల 18వ తారీఖు నుంచి 15 రోజుల పాటు అన్ని రకాల వస్తువులు కల్పించి వీళ్ళ లోపల ఇంకా కూడా సైంటిఫిక్ టెంపర్ను పెంచి భవిష్యత్తు లోపల వీళ్ళు ఈ విజ్ఞాన రంగం లోపల రాటుదేలే విధంగా నైపుణ్యం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ రకంగా విద్యార్థులను మోటివేట్ చేస్తున్నటువంటి గైడ్ టీచర్ గారికి, ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నికైనటువంటి 3 పిల్లలకు శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వారు భవిష్యత్తు లోపల మరింతగా రాణించి భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగం లోపల వారి చేయూతను కూడా అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి, అలా జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవాలని చెప్పేసి, ఇప్పుడు పేదరికం నుంచే వచ్చినటువంటి అబ్దుల్ కలాం భారతదేశ రాష్ట్రపతిగా ఎదిగేందుకు ఆయనకున్నటువంటి జిజ్ఞాస, ఆయనకున్నటువంటి శాస్త్రీయ టెంపరే దోహదం చేసింది. ఈ పిల్లలు కూడా మరి దినదిన ప్రవర్తమానమవుతూ వారి జీవితాన్ని బంగారమయం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను, ఆశిస్తా ఉన్నాను. Good morning to one and all. Today, very happy to announce this. The students are selected for Yuvika. Yuvika means it is a younger scientist program. This program is organized by ISRO, and
that this special program it is very encouraging to the young students, young scientists, and in this program 15 days they give basic knowledge to the scientific science, space science and space technology and space applications to these young students. And this program is especially it encourages the students to develop scientific skills. Thank you ISRO and all our principal and MEO sir and all the staff to encourage these students.